హైబ్రిడ్ మహానాడుని హైటెక్ గా నిర్వహించేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. స్త్రీ శక్తి థీమ్ తో మహానాడు నిర్వహించాలని పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకుంది టీడీపీ. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం వర్చువల్ గా జరిగింది. వర్చువల్ సమావేశంలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొనగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హాజరయ్యారు. మిగతా 27 మంది పోలిట్ బ్యూరో సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్ ద్వారా కనెక్ట్ అయ్యారు. సుమారు 2.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మహానాడు నిర్వహణ తీర్మానాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 10 తీర్మానాలు, తెలంగాణ నుంచి 4, అండమాన్ నుంచి 1 తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు 4 ఉమ్మడి తీర్మానాలు, చివరిగా ఒక కీలక రాజకీయ తీర్మానం కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు చంద్రబాబు. తీర్మానాల రూపకల్పనలో స్పష్టత ఉండాలని, ప్రతి అంశం ప్రజలకి అర్థమయ్యేలా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి. ఈసారి మహానాడుని స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకిచ్చిన ప్రాధాన్యం, మహిళా సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలన్నీ ఈ వేదికపై ప్రతిబింబించాలని సూచించారు. ప్రతి పథకంలో మహిళలను భాగస్వాములుగా చేస్తున్నామనే విషయాన్ని ప్రజలకి బలంగా చెప్పాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వస్తున్న పెట్టుబడులపై మహానాడులో విస్తృత చర్చ జరగాలని నిర్ణయించారు సీఎం. మన దేశం మన బాధ్యత పేరుతో చేపడుతున్న ఇంధన పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించాలన్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, వారి విధానాలపై విశ్లేషణ కూడా మహానాడులో భాగంగా ఉండాలని పోలిట్ బ్యూరో అభిప్రాయపడింది. టీడీపీకి వెన్నుముకగా ఉన్న బీసీలను, సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు పార్టీ కృషి చేస్తోంది అనే సందేశాన్ని స్పష్టంగా ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. కార్యకర్తే అధినేత అనే భావన మహానాడులో ప్రతిబింబించాలన్నారు చంద్రబాబు. ఇక ప్రసంగాల విషయంలో సమయపాలన పాటించాలని సూచించారు ముఖ్యమంత్రి. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న మహానాడును క్లస్టర్ స్థాయిలో జరపాలని నిర్ణయించారు. 2 రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరవేయాలని సూచించారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు అందరూ మహానాడులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి క్లస్టర్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులతో కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. మొత్తంగా ఈసారి మహానాడును కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా పండుగలా నిర్వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయంగా, సంస్థాగతంగా పార్టీ శక్తిని ప్రదర్శించే వేదికగా మహానాడు 2026ను నిర్వహిస్తామంటోంది టీడీపీ.